హలో హాయ్, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్కు పోవడానికి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. దయచేసి మిత్రులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 100% సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ బతకడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మొదటిగా మార్నింగ్ న్యూస్లో భాగంగా ఇవాళ సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన వార్తలను చదవడానికి ప్రయత్నం చేస్తే 100% మీకు ఆ విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నా. బీసీలకు 42% కోటా, స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేలా చరిత్ర నిర్ణయం. రాజ్యాంగ నిబంధన మేరకే రాజకీయ రిజర్వేషన్లు వెల్లడి. బీసీల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వం. ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు. పిఆర్ మున్సిపాలిటీలకు ఆదేశాలు. బీసీ రిజర్వేషన్ నిర్ధారణ కోసం గత ఏడాది డెడికేటెడ్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిన సర్కారు. అసెంబ్లీ మండలిలో బీసీ వర్గాల బిల్లుకు ఆమోదం. నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉన్నదో సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశంలో బీసీ బిల్లుకు సంబంధించిన జియో నెంబర్ 9ను విడుదల చేసి దాన్ని మున్సిపాలిటీ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో జియో నెంబర్ 9ను నిన్న ఇచ్చినట్టు జారీ చేసినట్టు నిన్న ఒక వార్త వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు అందులో ఏం లేదు, 42% రిజర్వేషన్ రాజకీయ వాటా 100%. గతంలోనే ఈ బీసీలు జనరల్ స్థానాలలో 51% బీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు గ్రామంలో సర్పంచ్గా గెలిచిన చరిత్ర ఉన్నది. ఇంకా కొత్తగా ఏముంది, మళ్ళీ ఏంటంటే 52% ఏదైతే 51-52% ఉన్న సర్పంచులు ఇప్పుడు 42% బీసీలకు తయారు చేస్తారు. మిగతా అన్ని జనరల్ స్థానం అంతా ఇక ఓసీలు అదే రెడ్లకు లేకపోతే వెల్మలకు ఇచ్చి మన మీద సర్పంచ్లు పెత్తనం చేయించడానికి మాత్రమే. మీరు 100% మీకు ఏమనంటే 42% బీసీలకు ఇచ్చినాం కాబట్టి ఇంకేం జనరల్ స్థానంలో మీకెందుకు ఇస్తామని చెప్పి రేపు పొద్దుగా కుంటి శాఖలతో మనల్ని తప్పించే కుట్ర. దయచేసి మిత్రులు ఇది గుర్తించాలి. ఇంకోటి ఇగో మళ్ళీ ఎమ్మడే నేను ఇప్పుడే చెప్పినా కదా, 42% రిజర్వేషన్ పెంచినట్టు జీవో ఇచ్చిండా ఎమ్మడి ఇక్కడ పక్కన మళ్ళీ ఒక రెడ్డి ఆయనకు ఇంకా తక్కువైనారే. మళ్ళీ ఈ రాష్ట్రానికి భాషగా ఉండవలసిన పోలీస్ శాఖలో అత్యధిక కీలకమైన శాఖ అది. దాంట్లో మళ్ళీ ఇంకో రెడ్డి ఆయన పట్టుకొచ్చింది ఇక రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి, డీజీపీగా శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 30న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ జితేందర్. అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి. ఇక చూసినా మళ్ళీ ఇక శివధర్ రెడ్డి అని మళ్ళీ ఏంది, మళ్ళీ హోంశాఖ అయిన కానీ ఉంది, రెడ్డి అయిన కానీ రేవంత్ రెడ్డి కానీ ఉంది. దాంతోపాటు దానికి సంబంధించిన పోలీస్ బాస్ కూడా మళ్ళీ ఇంకో రెడ్డి ఆయన పట్టుకొచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో రెడ్ల పెత్తనం ఎట్లుందో ఒకసారి గుర్తించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆలోచన చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇది అసలు కుట్ర. ఇగో ఇక్కడ ఏమో బీసీ రిజర్వేషన్, ఇక్కడ ఏం చేసిన ఏమంటే డీజీపీగా ఓ రెడ్డి ఆయన పట్టుకొచ్చింది. దీన్ని మనం గమనించాలి. ట్రంప్ ఫార్మా శాఖకు ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత. కిచెన్ క్యాబినెట్లు బాత్రూము వ్యాలినిటీపై 50%, ఫర్నిచర్పై 30% సుంకం. భారీ ట్రక్కుల దిగుమతిపైన 20% వడ్డన. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ట్రూత్ ఆఫ్ సోషల్లో ప్రకటన. ఈ ట్రంప్ ఏదైతే ఉందో ఆయన దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దిగుమతులను వద్దనే ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే ఈ ట్రంప్ మళ్ళీ ఒక నెల రోజుల నుండి అన్నిటి మీద పనులు వేసుకుంటూ వస్తూ ఉండు. నేడే స్థానిక షెడ్యూల్. మండల జెడ్పీ పంచాయతీలలో రిజర్వేషన్లు ఇలా. తెలంగాణకు రెడ్ అలర్ట్. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పొంగి ప్రవహిస్తున్న కృష్ణా గోదావరి మూసి. నీట మునిగిన వరి పత్తి మిర్చి పంటలు. అకాల వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో 3 మృతి అంట. తెలంగాణ ప్రజలారా, ఇంకా 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంట. 100% సేఫ్లో ఉండేటందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వర్షాలు రావడం కారణంగా వాగులు వరదలు కూడా వచ్చే అవకాశం ఉందంట. దయచేసి అది
అది గుర్తుపెట్టుకొని పోవాలని ప్రజలకు మా ఎస్ మీడియా తరఫున కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకో వార్త, ఇగో ఇక్కడ మూసి ముంచేసింది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పొంగిన నది, నీట మునిగిన మహాత్మా గాంధీ బస్ స్టాప్. మూసి ఉధృతితో హైదరాబాద్లో చాదర్ఘట్ సమీపంలో నీట మునిగిన ఇల్లు అంట. పర్యావరణ ప్రాంతం కాలిన జలమయం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన హైడ్రా. ఎన్జీపీఎస్ నుంచి ప్రయాణికులు తరలింపు. అయితే నైటు ఒకేసారిగా వరద నీరు రావడం వల్ల ఏదైతే మూసి యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో వాటికి సంబంధించిన కాలనీ హైదరాబాద్ మొత్తంలో సగం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగిందంట. దయచేసి ఆ హైదరాబాద్ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకో వార్త, పర్యాటకం పెట్టుబడులు ఉపాధి. పర్యాటక దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రకటించనున్న సీఎం. 15,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధి సంబంధించిన నేలే ఒప్పందాలు. హైదరాబాద్ సోమశిల శ్రీశైలం మధ్య హెలికాప్టర్ టూరిజం. నాగార్జున సాగర్ శ్రీశైలం, భద్రాచలం టు శ్రీశైలంకి సిప్లైన్ వ్యవహారం అంట. హెల్త్ టూరిజానికి ఊతమంట. ఇవాళ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి ఒక ఏదైతే మార్గం ఉందో దానికి సంబంధించింది ఒకటి, అట్లనే హెలికాప్టర్ కూడా పర్యాటక భాగంగా పెట్టుబడులు ఇస్తారంట. దాంతోపాటు 15,000 కోట్ల పెట్టుబడులు అంట. సీఎం నిర్ణయంతో 15,000 కోట్ల భారం. మెట్రో నుంచి L90 నిష్క్రమణ వెనుక రేవంత్ రెడ్డి కక్ష సాధింపు. కేటీఆర్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగా కానందుకే వేధింపులకు L&T CFOను జైలుకు పంపుతామని బెదిరించి మరో సంస్థను ఎలా బ్లాక్మెయిల్ చేశారో బయట పెడతామని వెల్లడి. అయితే ఏదైతే నిన్న ఒప్పందం ఉందో దానికి సంబంధించిన ఏదైతే చైర్మన్ వాళ్ళందరూ బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వంలోకి తీసుకురని చెప్పి ఒక విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఇంకో పేపర్ ఈనాడుకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇందులో కూడా మెయిన్ ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థలలో అమలుకు ఉత్తర్వులు. మోగనున్న స్థానిక నగర బీసీ రిజర్వేషన్ ఉత్తర్వులపైన నేపథ్యంలో మార్గం సుమగం. అధికారులతో సమీక్షించిన సీఎం. 1-2 రోజులలో షెడ్యూల్ వస్తాయి. ఈ వార్త సారాంశం ఏంటంటే ఇంకా 1-2 రోజులలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలు జరగడానికి షెడ్యూల్ విడుదల చేయడానికి ఒక బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో నెంబర్ 9ను అదేవిధంగా ఆ ఎన్నికల కమిషన్కు అయ్యా మా రాష్ట్రంలో మేము రిజర్వేషన్లు ఇట్లా ఇవ్వాలనుకుంటామని చెప్పి ఎన్నికల కమిషన్కు ఒక నివేదిక పంపడం జరిగింది. దాని ద్వారానే రేపు ఎల్లుండో ఎలక్షన్ జరిగితే యువత మేలుకోండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలారా, 100% బీసీలకు 42% రిజర్వేషన్ ఉన్నప్పటికీ జనరల్లో ప్రతి స్థానంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు నామినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100% మనకు ఈ రాజకీయ వాటాలో ఇక్కడ స్థానిక సంస్థలే కాదు, ఎంపీటీసీ వార్డు మెంబర్ సర్పంచ్లో కాదు, రేపు వచ్చే ఈ 42%తో పాటు జనరల్లో ఉండే జనరల్ స్థానాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చే అన్ని స్థానాల్లో కలిపి రేపు భవిష్యత్తులో రాజకీయ వాటాలో కానీ ఇవాళ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా అదేవిధంగా మినిస్టర్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మన ప్రయాణం ఉండాలి. దీన్ని ఏమనుకుంటారు, 42% రిజర్వేషన్లు ఇస్తే ఈ బీసీలను ఇక్కడనే ఉండొచ్చు అని అనుకుంటారు. దయచేసి పార్టీలో ఖచ్చితంగా జనరల్లో ఎవరు పోటీ చేసినా ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఎవరు పోటీ చేసినా 100% మన వాళ్ళకు మనం ఓట్లు వేసుకోవాల్సిందే. రెడ్ల వెల్మలను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసిందే. వాళ్ళు ఉన్నది ఎంత గట్టిగా పిసికితే 4% లేరు. వాళ్ళని ఎట్లా ఎమ్మెల్యేలో గెలిపించడం ఇప్పుడు ఇది మనకు అవకాశం. దయచేసి ఈ అవకాశాన్ని కూడా వాడుకోవాలి అని తెలియజేస్తున్నాం. ఇంకో వార్త, ట్రంప్ మరో షాకు. ఔషధంపై 100% దిగుమతి పన్ను. కిచెన్ క్యాబినెట్, ఫర్నిచర్, భారీ ట్రక్లపై బాధుడు 1 నుంచి అమల్లోకి ట్రంప్ అధ్యక్షుడు నిర్ణయం. కాంగ్రెస్ పై ప్రభుత్వంలో
తీవ్ర అసంతృప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం మనదే. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలి. ముఖ్య నేతలతో సమీక్షలో కేసీఆర్ జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరు ఖరారు. నిన్న జరిగిన కేసీఆర్ మీటింగ్లో సవితృందారెడ్డిని, పద్మ దేవేందర్ గౌడ్ని, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్, మహమ్మద్ అలీతో నిన్న ఎర్రపల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఒక మీటింగ్ చేయడం జరిగింది. అందులో జూబ్లీహిల్స్ ఎన్నికలలో మాగంటి గోపీనాథ్ ఏదైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిందో ఆయన భార్య అయినటువంటి సునీతను ఖరారు చేయడం జరిగింది. ఏమంటుందంటే తెలంగాణలో కాంగ్రెస్ మీద బాగా కోపంతో ఉన్నారు, 100% మనమే గెలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 5 ఫిరాయింపులపై విచారణ, 6 నుంచి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన, న్యాయవాదులను సమకూర్చుకోవాలని ఇరుపక్షాలకు లేఖలు, స్పీకర్ సమీక్షలో వాదనలు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు. ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసు ఉందో ఆ పార్టీ ఫిరాయింపుల కేసు సంబంధించినది ఈ నెల 5 అంటే వచ్చే నెల 5 లోపే ఇద్దరు మీ వాదన వినిపించాలని చెప్పి స్పీకర్ యొక్క కార్యదర్శి ఇరు వర్గాలకు ఎవరైతే ఓటు వేరో ఎవరైతే పార్టీ నుంచి ఫిరాయింపులు ఇచ్చారో 10 మందికి, అదేవిధంగా ఎందుకు ఎందుకు మీ పదవి నుంచి తొలగించొద్దని వాళ్ళని ఏదైతే వీళ్ళు ఫిరాయించారని చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది 5 నాడు విచారణ జరగవచ్చు. ఆల్రెడీ పత్తి కొనుగోలుకు జరిగిన 1 నుంచి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు, సీసీఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరం. వీళ్ళకు పత్తి కొనుగోలు సంబంధించిన రైతులకు సంబంధించిన అంశంలో ఏమైందంటే సీసీఐ టెండర్లు ఇప్పటికే 2 సార్లు పిలిచిందంట, కానీ జిన్నింగ్ మిల్లులు రావట్లేదంట, కఠిన నిబంధనలు ఉన్నాయంట, వాటిని సవరిస్తే వస్తామని చెప్పి వాళ్ళు సవరించే ఉద్దేశంలో కొన్ని సవరించినట్టు పడుతుంది. దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేసింది ఏంటంటే, అయ్యా ఇప్పటికే సగం మంది రైతులు పత్తి ఏరుకొని ఇళ్లలో పెట్టడం జరిగింది. ఇవాళ సీసీఐ కేంద్రాలు మీరు ప్రారంభించకపోతే 100% రేపు పొద్దుగాల ఏమవుతుందంటే ఈ రైతులంతా దళార్ల చేతిలోకి పోయి పంట మొత్తం రైతులు ముంచే ప్రయత్నంలో ఉంటారు. దయచేసి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారితో ఒప్పందం చేసుకోవాల్సిందే, రైతులకు న్యాయం చేయాల్సిందే. ఇక ఇంకొక వార్త, రాష్ట్రంలో పడిపోతున్న జనాల రేటు 2023 సంవత్సరంలో 15.8 కాగా నమోదు. లింగ నిష్పత్తిలో దేశంలో అట్టడుగు నుంచి 3వ స్థానం. 1000 మంది బాలలకు 907 మంది బాలికలు. కేంద్ర గణాంకాల శాఖ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చెప్పిందంట. అయితే ఏమని చెప్తుందంటే ఈ రాష్ట్రంలో కింది నుంచి చివరి నుంచి 3వ స్థానంలో, కింద నుంచి ఫస్ట్ స్థానంలోనే మహారాష్ట్ర, తర్వాత బీహారు, తర్వాత మనదే ఉన్నట్టుంది. కింది నుంచి 3వ స్థానం ఉంది. అయితే 1000 మంది బాలలకు 907 మంది బాలికలు మాత్రమే ఉన్నారంట. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆడపిల్లను పుట్టనీయాలి, ఎదగనీయాలనే కాన్సెప్ట్తో చాలా పథకాలు వచ్చినప్పటికీ అవి అమలు కాకపోవడం వల్ల ఇలాంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో దాంట్లో ఇంకో వార్త ఉన్నది, చిన్నారులపై నేరాల కిడ్నాప్ కేసులే అధికమంట. దీనివల్ల కూడా ఈ రేటు తగ్గే ప్రమాదం ఉన్నది. దయచేసి మనం ఎట్లయితే పురుషులైతే ఎట్లయితే బతకగలుగుతున్నామో అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో, పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఈ బాలికలకు సంబంధించిన స్కీమ్లలో పకడ్బందీగా అమలు చేస్తే ఓడన్నా ఒక రేప్ చేయాలన్నా, ఒకడు హత్య చేయాలన్నా కఠినమైన శిక్షలు వస్తే 100% ఈ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ దిశగా ఆలోచన చేయాలి మిత్రులారా. అనేక అంశాలు మాట్లాడాలనుకుంటున్నా, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారానే ఇవాళ నేను మీకు మంచి మంచి వార్తలు అందించడానికి నా సర్వశక్తుల ప్రయత్నం జరుగుతుంది. 100% ఆ దిశగా నేను పనిచేస్తానని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు చేస్తే 100% నేను అక్కడ వచ్చి మీకు మీ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి
100% పనిచేస్తుంది. ఎస్ మీడియా అంటేనే పేదోడి గోస ఎస్ మీడియా భరోసా పేరుతో మహనీయులు అయినటువంటి అంబేద్కర్, కాంచీరామ్ పూలే, ఏదైతే కల్గన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆశయాల కోసం మాత్రమే ఎస్ మీడియా పనిచేస్తుంది. దయచేసి ఆ దిశగా ఆలోచన చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి నా ఛానల్ బతికిస్తారని ఆశిస్తున్నాను.